వేల పిల్లలతో నిన్న ఎల్పీ స్టేడియంలో యంగ్ ఇండియా కార్యక్రమం పెట్టిన ముఖ్యమంత్రి గారు. ఇక ఈ సభలో చాలా అవస్థలు పడ్డ పిల్లలు, తల్లిదండ్రులు. రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారు రాక్షస పాలన చేస్తున్నారని మరి గోసపడుతున్న రైతులు. 2.5 సంవత్సరాలు గడుస్తున్న ఒక్క ఫ్రీ బస్ తప్ప మిగతా హామీల మీద కాన్సన్ట్రేషన్ చేయని కాంగ్రెస్ అధిష్టానం. ఈ మధ్య మన సీఎం గారు ఏం మాట్లాడినా ట్రోలర్స్ కి, మీమర్స్ కి ఆహారంగా మారుతున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్స్ మీడియా. దిస్ ఇస్ సాయి కుమార్ ఉపలపల్లి. ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే, నిన్న వేల మంది పిల్లలతో ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా కార్యక్రమం నిర్వహించారు రేవంత్ రెడ్డి గారు. మరి ఆ కార్యక్రమంలో పిల్లలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఆ అవస్థలు ఏందో, ఆ కష్టాలు ఏంటో ఒకసారి నేను వీడియో చూపిస్తా. ఒక్కసారి ఈ వీడియో చూడండి. చూసారా? ఎండ, విపరీతమైన ఎండ. ఆ ఎండలో అసలు సభ ఎందుకు నిర్వహించాలనిపించిందో రేవంత్ రెడ్డి గారికి నాకు తెలీదు. మేబీ నిన్న రాహుల్ గాంధీ బర్త్డే కదా, సో అందుకని నిర్వహించినట్టున్నాడు. అయ్యా, పనికొచ్చే పనుల మీద కాన్సన్ట్రేషన్ చేయండి అంటే ఇలాంటి పనికిరాని ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తారో నాకు అసలు అర్థం కావట్లేదు. నిన్న పిల్లలు ఎన్ని అవస్థలు, పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఇలా ఊపుకుంటూ చూస్తున్నారు కదా వీడియో. ఇప్పుడు అంత ఎండలో పోయిన వాళ్ళు పోతూనే ఉన్నారు, ఉన్నోళ్ళు నీకేముంది? నువ్వు మంచిగా ఒక స్టేజ్ పై నుండి నువ్వు నీ ప్రసంగం ఇవ్వాలి, నీకు ఫ్యాన్లు, ఏసీలు, నీకు కూలర్లు తగులుతున్నాయి, ఓకే. మరి పిల్లల సంగతి, చిన్న పిల్లల దగ్గర నుంచి అక్కడ పేరెంట్స్ వరకు అందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు అసలు? నిన్న ఈ యొక్క ప్రోగ్రాం వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వల్ల. మరి ఏమన్నా పిల్లల గురించి ఏమన్నా చేస్తున్నారా అంటే మీరేం చేయట్లేదు. ప్రైవేటీకరణ మొత్తం తీసేస్తా అన్నారు కదా, ఏమైంది? ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థ నడవకపోతే మనకు డబ్బులు రావు కదా. ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరు మళ్ళీ చిన్న పిల్లలకు వాళ్ళకి ఏబీసీలు నేర్చుకోవడానికి ₹1,00,000 అంటే సరేలే, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇట్లా ఉన్నప్పుడు 1,00,000 ఉంటుందిలే. ఎందుకంటే మీరు చాలా మాటలు మాట్లాడతారు కదా. ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరేనా, మున్సిపల్ మినిస్టర్ మీరేనా, హోమ్ మినిస్టర్ మీరేనా, అన్ని బలమైన పోస్టులు మీ దగ్గర పెట్టుకొని ఇట్లా ప్రజల్ని అష్ట కష్టాలు చేస్తే ఏందన్నట్టు? రైతులకు సమస్యలు ఉన్నాయని వాళ్ళు అరిగోస చెప్పుకుంటున్నారు. వాళ్ళ సమస్య తీరుస్తున్నారా? రైతు బంధు సంవత్సరానికి ఒకసారి వేస్తున్నారు. రుణమాఫీ ఏది? ఊర్లకు పోతే మైకు పెడితే వాళ్ళ ముందు అసలు బండ బూతులు తిడుతున్నారు. అది మీరు చూసిండొచ్చు కదా, ఆ వీడియోస్ కూడా మీరు చూస్తుండొచ్చు. మరి మీరు ఇంకా ఎందుకు మేల్కోవట్లేదు రేవంత్ రెడ్డి గారు? 2.5 ఏళ్ల పాలన ఏంటంటే హైడ్రా అని చెప్పి డ్రామాలు ఆడుతున్నాడు. దాని తర్వాత రైతుల్ని గోసపెడుతున్నాడు. ఇవే వస్తున్నాయి మొత్తం ఎక్కడ చూసినా కానీ. మనకు వచ్చే మిమ్మల్ని పొగిడేది ఎక్కడ లేదు. మేము అందరు తిట్టుకునేళ్ళే. అక్కడ ఆడోళ్ళకు ఫ్రీ బస్ అని చెప్పిండ్రా, ఆడోళ్ళు కూడా తిట్టుకుంటున్నారు, జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఎందుకు ఆ ఫ్రీ బస్సు? మగోళ్ళకు రేట్లు పెంచి ఆడోళ్లకు ఫ్రీగా ఎన్నికనా? అదేం పద్ధతి? అంటే నువ్వు ఒకరిని నాశనం చేస్తున్నావు కదా. ఇంకా నీ మీద మాత్రం ట్రోలర్స్ కానీ, మీమర్స్ కానీ ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరే ఆహారం ఇస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఏందో అర్థమవుతలేదు. మొన్న ఒక సభలో ఏం మాట్లాడారు? ఇప్పుడు స్కూల్కి పోయి ఏబీసీడీ చదవకపోతే కాలేజీకి పోయి ఏబీసీడీలు చదువుతారు కదా. ఏంది? మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అండి, మీరు ముఖ్యమంత్రి గారు, మీరు ఇట్లా మాట్లాడతారా? ఇంకోటి ఏందా భాష? మీరు ముఖ్యమంత్రి కదా, మీ లాగులలో తొండలు ఇడుస్తా, ఏంది ఇంకా అది పేగులు తీస్తా, సన్నాసి, దద్దమ్మ, ముడ్డి మీద వాతలు పెడతా. నిన్ను చూసి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అట్లా అంటారు. టిల్లుగాడు, ఆయనకేం తెలుసు, ఆడు పెద్ద వేస్ట్ గాడు అని అల్లనే. మీ ఇద్దరిని చూసి ఆయన ధర్మపురి అరవింద్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఆయన అట్లే అంటాడు, ఆడు పెద్ద టిల్లుగాడు, ఆయనకేం తెలుసు. ఏంది మాటలు? అంటే ఒక ఆడోళ్ళు, ఒక చిన్నపిల్లలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకున్నట్టు? అంటే సమాజంలో ఏం ఉపయోగం మీ వల్ల? మిమ్మల్ని ఫ్యాన్స్ అనుకుంటారు కదా. మాకు రేవంత్ అన్న ఫ్యాను, మాకు కేటీఆర్ అన్న ఫ్యాను, ధర్మపురి అన్న, బండి సంజయ్ అన్న మాకు తోపు, మాకు ఇష్టం అనుకుంటాం కదా. మీరు ఇట్లా మాట్లాడితే మాకేం మెసేజ్ ఇస్తున్నట్టు? ఎందుకంటే ఈ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్లో ఈ రెండే.
ఇంకెక్కడా ఈ భూత పురాణం ఉండదు అసలు. ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచెం మెరుగైన సీఎం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం మంచిగా మాట్లాడుతున్నారు. మన తెలంగాణ ఏందో మరి. సో మిత్రులారా, నేను మాట్లాడింది తప్పైనా కానీ కమెంట్ చేయండి. ఎందుకంటే నేను నిజాయితీగా మాట్లాడుతున్నా, నికార్సుగా మాట్లాడుతున్నా, ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నా. తప్పు ఉంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్.